గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీసీ మోటో వ్లాగ్స్. ఈరోజైతే మనము డే వచ్చేసేసి అక్టోబర్ 1. ఇప్పుడు మనకు లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి నేనైతే ఫస్ట్ లోనావాలా అనుకున్నాను. కానీ రష్ ఎక్కువ ఉంటారు అండ్ లాంగ్ వీకెండ్ ఒకటి ఉంది అండ్ అలాగే దాంతోపాటు అది 2 మేజర్ సిటీస్ పూణే అండ్ ముంబై మధ్యలో ఉంది. ఆ ట్రాఫిక్ తట్టుకోలేము ఎందుకనేసి నేను స్కిప్ చేసేసుకున్నాను లోనావాలా స్కిప్ చేసుకొని ఇప్పుడు మనం దండేలి గోవాకి అయితే పోతున్నాం. ఇంకేమైనా వీలు ఉంటే మధ్యలో గోకర్ణ చూసుకుంటాం. మురుదేశ్వర్ మేబీ స్కిప్ చేస్తాం. గోకర్ణ అనేది ఛాన్స్ పెట్టుకున్నా. పోతే పోవచ్చు లేకపోతే లే అన్నట్టు స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ దగ్గర 5కి అలా స్టార్ట్ అయిపోయినాం. 5కి స్టార్ట్ అయిపోయి ఉంటే ఇంకా ఇప్పుడు మనకు దగ్గర అరౌండ్ 550 కిలోమీటర్స్ ఉంది. 550 కిలోమీటర్స్ మనకు చాలా ఎక్కువ టైం చూపిస్తుంది. ఇది దగ్గర 5 చూపిస్తుంది, అంటే 12 అవర్స్ టైం చూపిస్తుంది. చూద్దాం ఎంత మనము గూగుల్ మ్యాప్స్ టైమింగ్ని బీట్ చేసిపోదాం అనేసి. మళ్ళీ కలుగుతాం. గుత్తి, బళ్ళారి తర్వాత హుబ్లీ, ఇట్లా నుంచి మనం పోతాం. గోవా రూట్ అది. ఓకే, ప్లెజెంట్గా ఉంది. మొత్తం వెదర్ కూడా చల్లగా ఉంది. పొద్దున మంచిగా రైడ్ అయితే పోతుంది. మంచిగా పాటలు పెట్టుకొని అయితే ఆల్రెడీ ఇంకో స్టార్ట్ అయ్యేసి ఎంత అయింది, ఒక 15 మినిట్స్ అవుతుంది. రఫ్గా ఒక 70 కిలోమీటర్స్ అరౌండ్ కవర్ చేశాను నేను. నా టైమ్ ఇస్ 8:45. దగ్గర ఒక 3.5 అవర్ పైన తీసుకున్నాం కర్ణాటకలోకి ఎంటర్ కావడానికి. అబ్బా, ఫుల్ నిద్ర అయితే వస్తుంది. ఖచ్చితంగా స్లీప్ అయితే వేయాలా, 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ. ప్లేస్ దొరకడంలా. ఒక ప్లేస్ దొరికింది కానీ అక్కడ బాగాలేదు, చండాలంగా ఉండే. ఒక బ్రేక్ తీసుకోవాలా, తీసుకున్న తర్వాత దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. అండ్ బళ్ళారి ఒక 30 కిలోమీటర్స్ ఉంది అంతే. దాని తర్వాత ఫస్ట్ బ్రేక్ ఏదో తీసుకోవాలి. మంచిగా ఏదైనా చెట్టు కింద పనుకుంటాం మంచిగా, అప్పుడు కొంచెం సెట్ అవుతుంది. తూగు వస్తుంది, డేంజర్ అది. అందుకే చూస్తాను నేను ఇక్కడెక్కడ వస్తుందా అని వెతుకుతాను నేనైతే. ఇప్పుడు హంపికి అయితే పోతున్నాం. దగ్గర మనం మళ్ళీ ఎందుకు స్కిప్ చేసి, లాస్ట్ ఇయర్ కూడా హంపికి వద్దామే అనుకున్నా, కానీ ఆ టైంకి లేట్ అయిపోయే లోపలికి స్కిప్ చేసుకున్నా. బట్ ఇప్పుడు మాత్రం టైం ఉంది మనకు. దగ్గర 10 టైము. ఇక్కడ ఏమొచ్చిందంటే మనకు కెమెరా అండ్ లోపల వీడియో రికార్డ్ చేయడానికి అయితే అలో చేయలేదు. కొన్ని వీడియోస్ రికార్డ్ చేశా, వాళ్ళు చూశారు, ఫైన్ వేస్తాం ఇంకోసారి రికార్డ్ చేసి అని చెప్పారు. డిలీట్ కూడా చేయించారు. బట్ ఇది నాకు ట్రాష్లో ఉంటే ట్రాష్ నుంచి మళ్ళీ రంపించుకొని గ్యాలరీకి చేసినాను నేను. ఇంకా పిక్స్ తీసుకున్నాను. పిక్స్ ఒక వీడియోలాగా పోస్ట్ చేస్తాను, చూడండి.
మధ్యలో మన దారిలో హంపి ఉంటే హంపి కూర్చున్నా. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంత బాగుంటుందని హంపి. వా 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 ఎక్సలెంట్ ఉంది హంపి అయితే. ఎవరైనా ఆర్కిటెక్చర్ అంటే కొంచెం పురాతన వస్తువులు, పురాతన కట్టడాలు, విగ్రహాలు అంటే ఇష్టం ఉండే వాళ్ళైతే అస్సలు అస్సలు అట్లా ఇట్లా కాదు, ఈజీగా 3 days టైం పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి, అంత బాగుంది. అస్సలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇంత. ఏమో అయిపోతుందిలే, ఎందుకంటే లేపాక్షి చూసాను కదా, లేపాక్షి చూసా, మహాబలిపురం చూసా, అయిపోతుందిలే అనుకున్నా. బట్ వా 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 చూసినంత ఉంది, ఎంత చూస్తామో అంత ఉంది హంపి అయితే. చాలా పెద్దది హంపి. మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 2 days పెట్టుకుని రండి. చాలా పెద్దది, చాలా బాగుంది హంపి. అండ్ నాకు ఇప్పుడు ఓన్లీ 2 places చూసుకున్నా, మిగతా ప్లేసెస్కి కొంచెం ఎక్కేది ఉంది. అలాగే కొన్ని చోట్ల విఠల్ టెంపుల్ దగ్గర రష్ ఉంది అని నేను స్కిప్ చేసుకున్నాను. నేను మళ్ళీ వద్దాం అనేసి నేను చూసిన 2 places కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. వా 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 మ్యూజియం చూసాను, అట్లే నరసింహస్వామి స్టాచ్యూ వస్తుంది పెద్దగా, ఆ 2 చూసుకొని చాలా అంటే చాలా బాగుంది. మోటో వ్లాగింగ్ కోసం నేను తీసుకున్న ప్రతి ఐటమ్ వర్తి ఐటమే. ప్రతి ఐటమ్ ఒక్కటని కాదు, స్టార్టింగ్ ఫ్రమ్ రోప్స్, వెనక రోప్స్ వస్తాయి కదా లగేజ్ కట్టడానికి, ఆ రోప్స్ దగ్గర నుంచి నేను రీసెంట్గా బై చేసిన ఇది మొబైల్ స్టాండ్ ఇక్కడ పెట్టుకోవడానికి ముందర, దాంతో కలిపి అన్నీ వర్తి పోయాయి. అసలు నాకు ప్రతిదీ ఎట్లా చెప్పాలంటే, కుషన్ ఒకటి తీసుకున్నా కదా, ఆ కుషన్ కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే రైడింగ్ చేసేటప్పుడు 200 kilometers మీరు లేయకుండా అట్లే కూర్చొనే ఉంటారు రైడింగ్. మీకేం పెయిన్ ఉండదు, ఏముండదు, సుకూన్ ఉంటుంది మంచిగా. అన్నీ వర్త్ ఐటమ్స్. అందుకే ఏదైనా బై చేసేటప్పుడు ఏదో అలంకారం చేయాలా, దీనికి డెకరేషన్ లాగా చేయాలా బండికి అని కాదు, కానీ బండికి అది పెట్టామంటే నీకు యూస్ఫుల్ ఉండాలా, రైడింగ్ చేసేటప్పుడు యూస్ఫుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైడింగ్ గేర్ వేసుకున్నానంటే డ్రైవింగ్ నేను 100 పోయినా కూడా నాకు తెలియదు, అస్సలు వెళ్ళిపోతూ ఉంటుంది తెలియకుండానే, అంత మంచిగా ఉంటుంది. హెల్మెట్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ బై. ఓహో, కేరళ అంటారు కానీ దక్షిణ కర్ణాటక అసలు ఎక్స్పీరియన్స్ చేయాలా అంతే. దక్షిణ కర్ణాటక మొత్తం ప్లేసెస్ కానీ అన్నీ ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం. సో బాగుంది ప్లేస్ మొత్తం. ఎన్ని కిలోమీటర్లు ఇట్లా 17? అట్లా బస్సు వస్తా ఉంటే ఆ వ్యూలో హైలైట్ ఉంటుంది చూడడానికి, చాలా బాగుంటుంది. సేమ్ కేరళలో కూడా చిట్లే రోడ్ ఉంటుంది, అట్లా బస్సు వచ్చినప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది కళ్ళకి. ఇదేందయ్యా ఇది?
ఒక్క వెహికల్ రాలా ఇంకా ప్యాక్ అవుతున్నాయి. ఇది ఉత్తర కర్ణాటక అంట, చదివినా ఇప్పుడే. బాగుంది ఉత్తర కర్ణాటక కూడా. వా ఇందుకే వ్యూస్ కోసమే నేను ఇట్లా వచ్చేస్తా బయటికి ట్రిప్స్కి. ఏముందిరా రోడ్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుంది అనేది. ఎంత బాగుందంటే వా 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 చాలా బాగుంది రోడ్. సూపర్ సూపర్ సూపర్. అంటే తెలియకుండానే ఇప్పుడు కొన్ని రూట్స్ ఉంటాయి, అవి తెలిసి పోతాము, తెలియకుండా పోయినప్పుడు ఉంటుంది కదా హ్యాపీనెస్, అది నెక్స్ట్ లెవెల్. అట్లే చాలా బాగుంది అది. యా మనకి ఇక్కడికైతే స్టేకి అయితే వచ్చేసాము. ఎక్సలెంట్, ఫైన్. రాఫ్టింగ్కి 1200 తీసుకున్నారు. రాఫ్టింగ్ ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాం. స్టేక్ 1000 తీసుకున్నాను విత్ ఫుడ్. ఓకే, రూమ్ ఇప్పుడైతే నేను దండేలి దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ అదే, అంటే మనకు రాఫ్టింగ్ దగ్గరలోనే. అక్కడ నేను ఇక్కడ ఒకటి స్టాగ్ దీర్వాలే హోమ్ స్టే అనేసి ఉన్నాయి. ఇక్కడైతే ఒక రూమ్ తీసుకున్నా వచ్చి విత్ ఫుడ్. ఇది విత్ ఫుడ్ నాకు 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ అలాగే నేను 1200 రూపీస్ అంటే 5 కిలోమీటర్స్ రాఫ్టింగ్ కూడా చేశాను, ఆప్ట్ చేశాను. టోటల్ 2200 తీసుకున్నారు. రూమ్ ఈ ప్రైస్కి రూమ్ వర్త్ చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుంది అనేసి. చెప్తానంటే అసలు ఏందిరా రూమ్ ఇంత బాగుంది ఆ ప్రైస్కి అనుకున్నా. చూపిస్తాను మీకు. చాలా బాగుంది వెదర్ కానీ, రూమ్స్ కానీ, ఇక్కడ చెట్లు కానీ, బా అసలు ఏంటుంది మొత్తం. చూపిస్తా. లాస్ట్ రూము నాకు ఇచ్చింది. ఇది నాకు ఇచ్చిన రూము. విత్ ఫుడ్ 1000 రూపాయలకి. ఎక్సలెంట్ ఉంది కదా. లింక్ ఇస్తాను మీకు, లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా దండేలు వచ్చి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఈ సైడ్ స్టేకి చాలా ఎక్కువ మాట్లాడితే మనిషికి 600 పడినట్టు అవుతుంది ఇంత వస్తే. చాలా బాగుంది.